హాయ్ అందరికీ. ఒక్కొక్కసారి కొత్తిమీర ఎక్కువ తెస్తారు కదండి, అదేం చేయాలో అర్థం కాదు. ఇసుకొచ్చి విసిరేయకుండా ఇలా ట్రై చేసి చూడండి. కొత్తిమీర శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక మిక్సీ జార్లో మీ కారానికి తగ్గట్టు మిర్చి వేసి, ధనియాలు, 2 లవంగాలు, చిన్న అల్లం ముక్క, కొద్దిగా వెల్లుల్లిపాయలు వేసి మెత్తగా మిక్సీ పట్టండి. తర్వాత ఒక గిన్నెలో కొత్తిమీర వేసి, మనం మిక్సీ పట్టిన పేస్ట్ వేసి, 1 కప్పు శనగపిండి, 3 స్పూన్లు వరిపిండి, తగినంత ఉప్పు వేసి కలిపి, ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసి కలపండి. మీకు వాటర్ కావాలితే కలుపుకోండి, లేకపోతే అవసరం లేదు. అలా కలిపి పక్కన పెట్టుకొని, చేతికి కొద్దిగా ఆయిల్ రాసుకొని మీకు కావాల్సిన షేప్లో చేసుకొని పక్కన పెట్టుకుని, స్టవ్ పై మూకుడు పెట్టి ఆయిల్ వేసి వేడైన తర్వాత ఈ బాల్స్ వేసి వేయిస్తూ ఉండండి. సిమ్లోనే ఉంచండి. వేయించి మళ్ళీ అటు ఇటు తిప్పి వేయించి దోరగా వేగిన తర్వాత తీసి ప్లేట్లో పెట్టుకుని సర్వ్ చేసుకున్నారంటే కొరియాండర్ కట్లెట్స్ రెడీ అవుతాయండి. నచ్చితే ట్రై చేసి చూడండి ఒకసారి. చాలా టేస్టీగా ఉన్నాయి. చికెన్ బాల్స్లా ఉన్నాయండి. ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. ఈవినింగ్ స్నాక్లా తినడానికి చాలా బాగుంటాయండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉన్నాయి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.